తీర్చే కొమ్ము బంగారం తల్లి సమ్మక్క వనం నుంచి జనంలోకి సాయంత్రం 6 గంటలకు రానుంది. చిలకలగట్టు దండకారుణ్యంలో ఆదివాసీ పూజారులు పూజలు చేసి సమ్మక్కను తీసుకొస్తారు. జంపన్న వాగు వద్ద ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు. చిలకలగట్టు దగ్గర మనమున్నాము. ఒకసారి చిలకలగట్టు నుంచి గుట్టల నుంచి కూడా ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు, కానీ చిలకలగట్టు జలాధారంగా పేరున్న ఆ జలపాతం దగ్గర చాలామంది భక్తులైతే ఆ వాటర్ దార వచ్చే వాటర్ను తీసుకొని ఇండ్లలో చల్లుకుంటే కష్టాలు తొలగుతాయి అని చెప్పి కూడా ఏమి అంటే రోగ నిరోధక శక్తి ఉంటుందని చెప్పి కూడా అంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరు చూసినా ఇక్కడ తండోపతండాలుగా ఆ వాటర్ తీసుకుపోవడానికి అయితే చాలామంది చూసుకోవచ్చు. మనం ఆ తీగల అవతల నుంచి కూడా గుట్టల సందు నుంచి వస్తాయి వాటర్. ఆ వాటర్ ఎక్కడి నుంచి జలం వస్తుందో తెలియదు, కానీ ఈ పక్కన సమ్మక్క వచ్చే ద్వారం అవతల నుంచి ఉంటుంది దారి. ఆ దారి ఉండేది చిలకలగట్టు. ఈ చిలకలగట్టు నుంచి లోపలి దొనల నుంచి కూడా ఆ వాటర్ జలపాతం ఉంటుంది. ఆ జలపాతం నుంచి కూడా ఒక జలపాతం వస్తుంది. ఆ జలాన్ని మాత్రము వాడుకుంటే మానవుల్లో రోగ నిరోధక శక్తి ఉంటుంది అని చెప్పి కూడా ఒక పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ సమ్మక్క మహిమలతోని కూడా చిలకలగట్టు నుంచి అది ఎండాకాలం కావచ్చు, ఇటు వానాకాలం కావచ్చు, చాలా ఏది కావచ్చు, ఎప్పుడు వచ్చినా కానీ ఆ జలం అయితే ఆ విధంగానే ధార ఎప్పటికీ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు చూసుకోవచ్చు. ఇక్కడ మనలు ఉన్నారు, ఇక్కడ ఒకసారి మాట్లాడదాం. ఇది ఏం జలపాతం అంటారు? ఇక్కడ నుంచి ఎప్పటికి జలం వస్తుంది? అమ్మవారు చిలకలగట్టు నుంచి వస్తారు. చిలకలగట్టు వచ్చినప్పుడు కొంగు బంగారం అమ్మవారు కొలిచిన భక్తులు ఎవరైనా పర్లే, ఆ అమ్మవారు కొలిచిన వాళ్ళు మంచాడు. చిలకలగట్టు వచ్చినప్పుడు ఈ ఒక్క జపమాల వాళ్ళ స్నానం చేయాలి, గట్టపక్క కొబ్బరికాయ కొట్టాలి, జపమాల స్నానం చేయాలి. అమ్మవారు పడిగితే రాజుకు సారలమ్మకు సంపకు కొబ్బరికాయ కొట్టాలి. సారలమ్మ సమ్మక్క ఎవరు? మన శాస్త్రజ్ఞానం రాకముందు నుంచి కొట్టాలిన వ్యక్తులు. పడిగితే రాజు కాదు. ఎవరంటే కాకతీయ సామ్రాజు రుద్రమదేవి కూడా లేదు. అప్పటి నుంచి మా సమ్మక్క ఈ విలవేలుపు వరంగల్ జిల్లాలో ములుగు తాళవేపాల వెలిసిన దేవత. ఈ జలం ఎక్కడి నుంచి మారుతుందో ఎవరికి తెలియదు. ఈ అమ్మవారి నుంచి జలం వస్తుంది. ఈ జలంలో మేము నర్సంపేట తాలూకు వరంగల్ జిల్లా. ఆ జలపాతం చిలకలగట్టు కిందకి వస్తున్నట్టుంది కదా. చిలకలగట్టు కంటే కిందకి వస్తాయి ఆ నీళ్ళు. అమ్మవారు జలపాత్రం అది సిపెడుతుంది అన్నట్టు. ఆ వాటర్ మనం ఇంట్లో వాడుకోవచ్చు, దేవుని కడబెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, మేము చల్లుకోవచ్చు, తాగవచ్చు. అన్నిటికీ మంచిది ఆ తల్లి అమ్మవారి నీళ్ళు. ఓకే, అది ఆ జలపాతం ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా? జలం నుంచి, గుట్ట నుంచి గులాబ దేవుని గుట్టల నుంచి వస్తానే నీళ్ళు. నేను జంపన్న జాల 60 ఏళ్ళ పొద్దు నేను రాబట్టి 60 ఏళ్ళ కాంచి వస్తానా ఆ తల్లి. ఆ జాల అట్లే వస్తుంది అంతే. సమ్మక్క చరిత్ర నాకు రాదు కాదు, నేను రాదు. ఓకే, మొత్తానికి చూసుకుంటే ఇది జంపన్న జలగా పేరుగా ఉన్నటువంటి ఈ జలపాతం అయితే చాలా వరకు భక్తులైతే చూసుకొని అంటే తీసుకొని పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాటర్ మాత్రం మీద తల్లుకుంటే పాపాలు పోతాయి, ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే భక్తులకు ఒక విలవేల్పు దైవంగా కూడా చాలా వరకు సమ్మక్క చిలకలగట్టు నుంచి వచ్చే జంపన్న జల అని చెప్పి కూడా కొంతమంది పెద్దలు పూర్వీకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ జలం నుంచి వచ్చే వాటర్ తీసుకెళ్తే పుణ్యాలు కలుగుతాయని చెప్తున్నారు. ఇదే మొత్తానికైతే జంపన్న జలపాతం అని కూడా చెప్తారు. ఇది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే జంపన్న జలపాతం అయితే ఇప్పటికీ తండోపతండాలుగా వాటర్ తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని ఈ జంపన్న వాగు ఒక ప్రత్యేకత ఉంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ జంపన్న వాగులో కంపల్సరిగా మేడారం వచ్చిన ప్రతి భక్తుడు జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతనే దర్శనానికి వెళ్ళే పరిస్థితి ఉంది. జంపన్న వాగులో స్నానం చేస్తే ధైర్యము పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి కూడా దీనికి ఒక సైంటిఫిక్ నియమం ఉంటుంది. ఎందుకంటే జంపన్న వాగులో ప్రతి ఒక్కరు కూడా స్నానం చేయాలని చెప్పి కూడా నియమ నిబంధనలు అప్పటి నుంచి ఆనవాతులుగా వస్తున్న పరిస్థితి. కానీ జంపన్న ఇదే స్థానంలో
వాగులో స్నానం చేసి దీనికి ఒక జంపన్న స్నానం చేయడం ఉంటుంది. ఇక్కడ జంపన్న వాగు పేరుంది. ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేస్తే పుణ్యాలు కలుగుతాయని జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత చిలకల గట్టు నుంచి సమ్మక్కను తీసుకుపోయిన తర్వాత ఇక్కడ గద్దెల నుంచి ఇక్కడ జంపన్న జలపాతం ఉంటుంది. ఆ జలపాతం నుంచి అందరూ కోరిన కోరికలు తీర్చాలని చెప్పి కొంతమంది ఆ జంపన్న జలపాతం నుంచి వాటర్ తీసుకుపోయే కొద్ది ఉంటుంది. ఈ జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత ఈ జంపన్న వాగులో స్నానం చేస్తే జంపన్న వాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరికి ధైర్యము సాహసము ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ జంపన్న వాగుకు ఉన్న అదే సైంటిఫిక్. మొత్తానికి సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సింది ఎవరైనా కావచ్చు, ఆ భక్తులైతే కంపల్సరీగా జంపన్న వాగులో జలపాతం మునిగి జలంతో స్నానం చేసిన తర్వాత సమ్మక్క సారలక గద్దెలకెళ్ళి కొంగు బంగారంగా బండారాన్ని తీసుకున్న తర్వాత బంగారాన్ని అంటే బెల్లాన్ని అక్కడ నిలువెత్తు బంగారంతో సమ్మక్క సారలక గద్దెలను దర్శించుకొని ఆ కొంగు బంగారంగా పిలువబడే పసుపు కుంకులను నుదుటిగా తిలకంగా దిద్దుకొని మొక్కులు చెల్లించుకునే పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి జంపన్న సమ్మక్క కొడుకుగా భావిస్తున్న ఈ జంపన్న వాగు పరిస్థితి. ఈ జంపన్న వాగులో చాలా వరకు కూడా నిత్యం పూజలు చేస్తూ నిత్యంగా ఎప్పుడుగా ఆరాధ్య దైవంగా పిలవాడే సమ్మక్క కొడుకే జంపన్న అని చెప్పుకోవచ్చు. కానీ ఈ జంపన్న వాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరికి ధైర్య సాహసాలు కలిగి ఉంటాయని చెప్తున్న ఆనవాతులతో వస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో స్వామి, మెట్రో టీవీ.